వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత తనపై ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలతో నరకం అనుభవిస్తున్నానని చెప్పారు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయన్నారు. మనం పండుకున్న టైంలో కూడా మన ఫోన్కు నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తుంటాయి. మెసేజ్ వచ్చిన ప్రతిసారి వాట్సాప్ యాక్టివిటీ ఉన్నట్టు. సపోజ్ 1:37 అవినాష్ రెడ్డి వాట్సాప్ యాక్టివ్గా ఉండిందంటే నేను మేల్కొని చదువుతానట్టు కదా అర్థం. దాని అర్థం ఆ టైంలో నా ఫోన్కి ఇన్కమింగ్ మెసేజ్ వచ్చిందని అర్థం. దీన్ని కూడా మసిపూసి దీన్ని ఏదో ఇన్కమింగ్ కాల్ అవుట్ గోయింగ్ కాల్ మాదిరి చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. ఏంది అసలు లాజిక్ ఉండాలి కదా. అంత ప్రీమియర్ ఇన్స్టిట్యూటు ఇంత నీచమైన అలిగేషన్స్, ఇంత బేస్లెస్ సెన్స్లెస్ అలిగేషన్స్ చేయడము, దాన్ని పట్టుకొని మా పీపీటీ పెట్టి మసిపూసే కార్యక్రమం. అర్థం ఎవరితో అన్నా టెక్నికల్ ఎక్స్పర్ట్తో అన్నా మాట్లాడితే అర్థమవుతుంది. ఫోన్ ఆన్లో ఉన్నప్పుడు ఇన్కమింగ్ మెసేజ్ రాకుండా ఆపగలమన్నా వస్తాయి కదా సహజంగానే. ఆ రోజు రాత్రి ఒక 10 మెసేజ్లు వచ్చిండొచ్చు. వివిధ గ్రూప్స్లో ఉంటాం కాబట్టి పార్టీకి సంబంధించి రకరకాలైన మెసేజ్లు వచ్చిండొచ్చు. తప్పేముంది దాంట్లో? వాట్సాప్ యాక్టివిటీ ఉంటే తప్పు చేసినట్ట. ఆ ఉదయ్ అనే పిల్లోడు వాని మీద అలిగేషన్ ఏంది? మధ్యరాత్రి 4 గంటలకు రోడ్లో తిరుగుతానంట. రోడ్లో తిరిగితే రోడ్లో తిరిగితే కేసులో ఇరికిచ్చేస్తారా? ఏమన్నా అలిగేషన్స్ అండి.